ఇక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఆనంద్ మహీంద్రా పేరును అమెరికా టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల్లో బాధ్యత చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఈ నెల 1న ముచ్చెర్లలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మరునాడే ఆనంద్ మహీంద్రాతో భేటీ అయ్యారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఆనంద్ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాని చైర్మన్ గా నియమించినట్టు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్కడ ఎన్ఆర్ఐలతో జరిగినటువంటి భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా ఎంపిక చేస్తున్నట్టుగా కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. ఇక ఆయన త్వరలోనే ఆ యూనివర్సిటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రధానంగా యువతను అన్ని రంగాల్లో వాళ్ళ నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఈ యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో కూడా బిల్ ప్రవేశపెట్టింది. ముచ్చెర్లలో ఇటు స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా సీఎం చేశారు. ఇక ఆనంద్ మహీంద్రా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆయన ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి విచ్చేశారు. ఆ సమయంలో ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఇద్దరి మధ్య కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా యువతకు ఉపాధి కల్పన దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ మేరకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆనంద్ మహీంద్రాకు వివరించారు. ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు కావాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా కూడా సీఎం ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కిల్ యూనివర్సిటీకి దేశంలోనే ఒక మంచి గుర్తింపు వస్తుంది. యువతకు ఉపాధితో పాటు వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆ మేరకు ఇప్పటికే కరిక్యులం కూడా ప్రకటించారు. వచ్చే అకాడమిక్ నుంచి ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉంటే ఖచ్చితంగా దానికి మంచి గుర్తింపు రావడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ యువత అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు నైపుణ్యంలో వివిధ రంగాల్లో శిక్షణే కాకుండా దాంట్లో నైపుణ్యాలను కూడా వాళ్ళకు అందించబోతున్నారు. అంటే ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారా? అదేవిధంగా శంకుస్థాపన జరిగిన మరునాడే ఈయనని చైర్మన్ గా నియమించడం వెనుక అంటే నిర్మాణంలోనే ఆయన సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అనుకోవచ్చా? ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలతో ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇటు టాటా గ్రూప్ తో కావచ్చు, ఆనంద్ మహీంద్రా ఇంకా మిగతా సంస్థలతో పాటు కూడా తాము సంప్రదింపులు జరిపి యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వడమే కాకుండా జీవితంలో స్థిరపడే విధంగా నైపుణ్యాలను వాళ్ళకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలను సీఎం ఆనంద్ మహీంద్రాకు వివరించారు. ఆయనని చైర్మన్ గా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ఆ మేరకు ఆనంద్ మహీంద్రా అంగీకరించినట్టు తెలుస్తుంది. అందుకే సీఎం అమెరికా పర్యటనలో ఎన్ఆర్ఐలతో కావచ్చు, అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పవన్. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.